మీకు ఎలా అనిపిస్తుంది? సో ఆల్రెడీ మార్కెట్స్ అయితే కొంచెం రిజెక్ట్ చేశాయి. దట్ వాజ్ వెరీ మచ్ విజిబుల్. సెన్సెక్స్ అయితే 1100 పాయింట్స్ పైనే మనకి పడింది. నిఫ్టీ ఏమో 380 పాయింట్స్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ 24,000 అంటే 25,000 బిలోకి మార్కెట్స్ అనేవి వచ్చేసాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎస్టీటీ అంటే మామూలుగా ఒక అంటే మనకి ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ట్యాక్సెస్ ఎక్కువ అని. సో మన దగ్గర ట్యాక్సెస్ ఎక్కువ, కొంచెం ఐదర్ రకరకాల ట్యాక్సెస్ అండి. లైక్ మనకి ఎస్టీటీ అంటే మనం బయింగ్ సెల్లింగ్ మీద ట్యాక్సెస్ ఉన్నాయి, క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సెస్ ఉన్నాయి, డివిడెండ్స్ మీద ట్యాక్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత బైబ్యాక్ మీద కూడా ఇప్పుడు ట్యాక్సెస్ అని చెప్పి కొత్తగా అంటున్నారు. అంటే డిఫరెంట్ లేయర్స్ లో అంటే ఒకే అసెట్ క్లాస్ మీద సంబంధించి ఇన్ని రకాల ట్యాక్సెస్ అనేవి ఉండకుండా కొంచెం రేషనలైజేషన్ ఉంటుంది. ఈ క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించి కొంచెం రేషనల్ గా వాళ్ళు ఈ ట్యాక్సెస్ తగ్గిస్తారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారండి. బట్ దానికి అసలు యాజ్ ఇట్ ఈస్ గా ఉంచకుండా ఇంకా దాన్ని మళ్ళీ 0.05% ఫ్యూచర్స్ మీద పెంచారండి. అలానే మళ్ళీ మనకి ఇక్కడ మనకి ఆప్షన్స్ మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఎస్టీటీ మీద ఆప్షన్స్ 0.15% పెంచారు. సో దీన్ని మార్కెట్స్ చాలా నెగిటివ్ గా తీసుకున్నాయి. ఎస్పెషల్లీ ఇవి ఈ బిఎస్సి అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అయినా బిఎస్సి అయితే ఆల్మోస్ట్ 10% పడింది. అలానే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏంజల్ అయితే 5% వరకు పడింది. సో దిస్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ ద దలాల్ స్ట్రీట్. ఐదర్ ఇన్వెస్టర్స్ కి కూడా అండి, ఎస్టీటీ అందరూ కట్టాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రేడర్స్ అనే కాదు కదా, ఎవరు బై చేసినా సెల్ చేసినా మనకి ఎస్టీటీ అనేది కామన్ గా పడుతుంది. సో ఇదంతా కూడా కొంచెం అసలు రోల్ బ్యాక్ చేస్తారనుకున్నాం. 12.5% అనేది చాలా ఎక్కువ. సో దాన్ని మళ్ళీ ముందు ఎలా అయితే 10% క్యాపిటల్ గెయిన్స్ ఉంటుందో దాని వరకు తీసుకొస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ తో అసలు దాన్ని రేషనలైజేషన్ చేయకుండా ఇంకా కొత్తగా ఈ ఎస్టీటీని పెంచడం అనేది డెఫినెట్ గా కొంచెం నెగిటివ్ గానే ఉందండి. అలానే క్యాపెక్స్ కూడా అంత అంటే క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువగా ఉంటేనే మనకి ఎకానమీ ముందుకు వెళ్తుంది, మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. సో క్యాపెక్స్ మీద కూడా అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా పర్సంటేజ్లు అయితే ఇంప్రూవ్ అవ్వలేదండి. ఐదర్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ మీద కూడా వాళ్ళు అంత ఎక్కువగా పెంచలేదు. ఎక్కువ మంది డిస్కస్ చేశారు, ఎక్స్పెక్ట్ చేశారు. జియో పాలిటిక్స్ కొంత వేడిగా ఉన్నాయి. రెండోది గత సంవత్సరంలో మనం చూసింది ఆపరేషన్ సింధూర్ లాంటి యాక్టివిటీస్ మనం చూసాం కాబట్టి, రెండోది మనం మేజర్ ఎక్స్పోర్టర్ గా మారాం. డిఫెన్స్ అయింది, బట్ ఖచ్చితంగా ఒక మూవ్ ఉంటుంది అని అనుకున్నాము. బట్ ఎందుకో అంతగా ప్రియారిటీ ఇవ్వలేదు అనేది అనిపిస్తుంది. అయితే ఉన్నాయి, అవునండి, కొన్ని మనకి కనిపిస్తున్నాయి. లైక్ వాళ్ళ స్పెండింగ్ మనకి ఎంఎస్ఎంఈస్ మీద అయితే ఆల్మోస్ట్ వాళ్ళ ఫైనాన్సింగ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఒక 20 బిలియన్ ఎక్స్పెండిచర్ అనేది చెప్పారు. అలానే ఎస్ఎంఈ స్కేలింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఒక ఫండ్ అని పెట్టి దాని మీద కూడా దాదాపుగా ఒక మనకి ఒక 1000 crores పెట్టారు. అలానే ఎక్కువగా అంటే బాగా అంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అయిన టెక్స్టైల్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారండి. ఎందుకంటే ఎక్కువగా టెక్స్టైల్స్ వాళ్ళు ఎక్కువగా ఈ 50% ప్రస్తావించారు కాబట్టి మాధురెడ్డి గారు, అంటే ట్రంప్ టారిఫ్స్ అనేవి ఒక రకంగా మనకి హెచ్చరికలేని తుఫాన్ లాగా వచ్చింది. అవును, ఈ ఇంపాక్ట్స్ కి ఏ విధంగా సంసిద్ధం అవ్వాలన్న ఒక ప్రణాళిక కానీ, ఒక ప్లాన్ కానీ, ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచన కానీ ఏమైనా కనిపించిందా? డెఫినెట్లీ. అంటే వాళ్ళు ఎవరైతే ఎక్కువ అంటే అన్ని ఇండస్ట్రీస్ మనకేమి ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అవ్వలేదు. కొన్ని ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్స్ మీరు తీసుకున్నారు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు, ఫార్మా, ఇవి బాగా ట్రంప్ టారిఫ్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి. దాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేశారు. సో టెక్స్టైల్స్ మీద టెక్స్టైల్ పార్క్స్ కానీ, లేకపోతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం, ఈ ఎక్స్పోర్ట్ సపోర్ట్ కోసం వాళ్ళు చాలా మనకి కాన్సన్ట్రేషన్ అయితే ఈ బడ్జెట్ లో మనకి కనిపించిందండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కూడా అండి, ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఒక 4,000 crores వరకు ఈ 4,000 అంటే మనకి 4,000 crore వరకు వాళ్ళ ఎలకేషన్స్ ఈ ఎలక్ట్రానిక్స్ మీద పెట్టారు. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. సో బ్రాడ్ బేస్డ్ గా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ అయితే కనపడిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ మనకి జాబ్స్ అనేవి చాలా, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. ఎందుకంటే యంగెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి ఇంక ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే అంటే జాబ్ ఇంటెన్సివ్ అంటే మనకి ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ ఎక్కడ ఉందో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, తర్వాత చిన్న చిన్న ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాటి మీద కూడా వాళ్ళు అంటే
ప్రతి ఒక్క చిన్న కంపెనీస్ కూడా Right. ఎక్స్పోర్ట్స్ చేసుకునే విధంగా ఈజీగా చేసుకునేటట్టుగా ఇలా వాళ్ళు 2 కాన్సన్ట్రేషన్స్ అండి. ఒకవైపు ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అయిన ఇండస్ట్రీస్, అవును. ఆ రెండోది తర్వాత balance ల్యాబ్ ఇంటెన్సివ్ ఎక్కడైతే జాబ్స్ క్రియేట్ చేయగలరో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. బట్ ట్రేడర్స్ ఎస్టీటీ పెంచడం వల్ల అయితే ట్రేడర్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. సో దట్ డిసప్పాయింట్మెంట్ వీఆర్ సీయింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ మనకి కనిపిస్తుంది. రైట్.